సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చూడు. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అది అట్టివాడు దీవెన నొందును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇస్తాడట. మెతుకుపోతే బతుకుపోయిద్ది అనే మనస్తత్వం మనకు మంచిది కాదు. దేవుని సంబంధులుగా, దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా మన మనస్తత్వం ఎలా ఉండాలంటే, నాకు కొంత ఉంది, ఇందులో కొంత తీసుకెళ్ళి నేను ఆ దరిద్రుడికి ఇస్తాను అనే మనసు మనకి ఉండాలి. దాన్ని సాధన చేయాలి. 10 రూపాయలు నా దగ్గర ఉందంటే 1 రూపాయి కూడా నోచుకోని స్థితిలో ఎవరున్నారో వానికి నేను కొంత కనీసం నేను 2 రూపాయలు సాయం చేయాలి అనే మైండ్ మనకు ఉండాలి. ఈ విధంగా మనం ఇలాంటి మనస్తత్వాన్ని సమస్త ప్రవర్తన యందు దేవుడు చూస్తున్నాడు అని కనిపెట్టి చేసినప్పుడు, ఇలానే చేయడానికి మనం కష్టపడుతున్నప్పుడు దేవుడు మనల్ని ఇక ఒట్టిగా విడిచిపెట్టడు. ఇదంతా మామూలుగానే ఉంది. ఇంకెట్లా చెప్పుకుంటా పోతే ఈ విషయంలో ఎలా ఉండు, ఈ విషయంలో ఎలా ఉండు అన్నీ త్యాగం చెయ్యి, పాపం ఎదుటి వాళ్ళని కనిపెట్టు, పేదలకు సహాయం చెయ్యి, ఓర్చుకో, సహించు, ప్రేమించు, క్షమించు, శత్రువు కూడా పాపం ఇబ్బంది పడితే నువ్వు చేయదగ్గ సాయం చెయ్యి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నేను అంటుంది ఏంటంటే, బైబిల్లో ఉన్న ఈ సంగతులు మన జీవితంలో ఉన్నాయా లేవా అనేది, అవి ఎంతవరకు ఉన్నాయి, ఏ మేరకు ఉన్నాయి అనేది దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు 2 ప్రశ్నలు అన్నాను. మొదటి ప్రశ్న ఏంటంటే, అన్న నువ్వు చెప్పావు భలే ఉంది, కరెక్టే. ఆకలిగా ఉన్నోడి మొహం నేను చూడలా. నాకున్న దానిలో అవతలాడికి సాయం చేశా. నన్ను పనికి పెట్టుకున్నోడి దగ్గర నమ్మకంగా చాకిరీ చేశా. నన్ను కట్టుకున్న వానికి నేను నమ్మకంగా ఉన్నా. నన్ను కట్టుకున్నోడికి నేను నమ్మకంగా ఉన్నా. కానీ అతడు నన్ను మోసం చేసి ఇంకొక ఆమెతో వెళ్ళిపోయాడు. మరి నాకెందుకు ఎట్టు జరిగింది? నేను దీనుల్ని, దరిద్రుల్ని చూసి చేయి చాపి నేను చేయదగ్గ సాయం చేశా. కానీ ఈరోజు నా గతి ఎట్లా వచ్చిందంటే, నాకెవరు సాయం చేస్తారా అని చూసే గతి నాకు వచ్చింది. నువ్వేమో ఇప్పుడు దాకా ఏం చెప్పావు, నీకెందుకు, నువ్వు ఎట్లా చేయి నీకు మామూలుగా ఉండదు, నువ్వు అట్లా చేయి నీకు మామూలుగా ఉండదు అని తెగ చెప్పావు. మరి అన్నీ చేసి కూడా నేను ఈరోజు ఇబ్బంది ఎదుర్కొంటున్నా. మరి ఎందుకు నాకు ఇట్ట అయింది అనే డౌట్ మీలో కొంతమందికి వచ్చి ఉండాలి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పినా ఖచ్చితంగా వచ్చింది. ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి. సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నాకు వచ్చిందంటే మీలో కొంతమందికి వచ్చింది, ఆల్రెడీ దెబ్బతిన్న వాళ్ళకి వచ్చిందిగా. చేయొత్తండి. ఇట్లా ఏముంది, ఇది ఇట్లా చేయత్తటం అంటే ఇట్లా కదిలించండి. చాలామందికి వచ్చింది. మరి నువ్వు చెప్పినట్టు చాలా వరకు నేను అంతే ఉన్నా. మరి నాకెందుకు ఇట్లా అయింది? నేను ఎవరి మీద వ్యసన పడలా, అవతల వాళ్ళు బాగుంటే సంతోషపడ్డాను, ఇంకా బాగుండాలని కోరుకున్నా, పక్కాడి బాగు కోరుకున్నా, నాకు కలిగిన దానిలో సాయం చేశా అని మీరు అంటారని నాకు తెలుసు. దానికి కూడా నేను సమాధానం చెబుతా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయినను వాటన్నిటిలో నుండి యెహోవా వాణ్ణి కాపాడును అని బైబిల్లో రాస్తుంది. నీతి ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే నీకు ఏ ఆపద రాదు అని కాదు. నీకు కూడా కొన్ని ఆపదలు తారసిల్లే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళకే ఏం ఉండదు, కానీ నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్న వాళ్ళకి అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి. దేవునికి స్తోత్రం. డౌట్ కూడా వచ్చింది. అడ్డదిడ్డంగా బతుకుతున్న వాళ్ళకి ఏమో ఏ నొప్పులు లేవు. ఆ శాలేమన్నా చెప్పినట్టు అంత మంచిగా బతకాలా, ఎంత మంచిగా బతకాలా, అంత నీతిగా బతకాలా, ఎంత నీతిగా బతకాలని నీతంటే నా బతుకు ఎట్ట తగలబడింది అని నువ్వు అనుకోవచ్చు. కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు. దానికి నా సమాధానం ఏంటంటే, దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, నీ మనస్తత్వములో
మార్పు వచ్చిద్దా? నువ్వు అంతే ఉంటావా? మేలు చేసి నువ్వు కీడులో పడతావు, అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీడులో పడతావు. నీకు డౌట్ వచ్చింది, ఇదేంది నేను మంచి చేసి నేను ఇబ్బందులు పడుతున్నానేంది అని. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? అబ్బాయి న్యాయానికి కూడు లేదురా, మంచికి పోతే చెడులు ఎదురొస్తున్నాయి కాబట్టి ఇక మనం మంచిగా ఉంటే కుదరదు, మనం కూడా రివర్స్ అవ్వాల్సిందే, మనం కూడా వాళ్ళకంటే దరిద్రంగా తయారైతేనే అని నువ్వు దరిద్రంగా మారుతావా? లేకపోతే వంచనకు గురైనా, అన్యాయాన్ని పొందినా, నీతిగా నిలబడి నష్టపోయినా నీ తత్వాన్ని మార్చుకోకుండా నువ్వు స్థిరంగా ఉంటావా అనే ఒక ఎగ్జామ్ కోసం, ఒక పరీక్ష కోసం దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించే అవకాశం ఉంది. మరి చూసుకోవద్దా నీ నాణ్యత ఏందో? ఇప్పుడు నీ సంబడం ఏం తేలాలిగా దేవునికి. అందుకోసం రివర్సల్ ఎదురయ్యేటట్టు అనుమతిస్తాడు. తెలియకుండా రావు, తెలిసే వస్తాయి ఆయనకి. అలా ఖచ్చితంగా టెస్ట్ చేస్తాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే చెబుతున్నా, నేను మంచి చేస్తే నాకు ఇట్లా అయింది కాబట్టి నేను కూడా ఇక చెడిపోతా అని నువ్వు మారితే నీ వ్యక్తిత్వం, నువ్వు కనపరిచిన నీతంతా కూడా టెంపరీ అన్నమాట, తాత్కాలికం. అన్ని సజావుగా సాగినప్పుడు నువ్వు నీతిమంతురాలు, పరిస్థితులు బెడిస్తే రివర్స్ అవుతావు నువ్వు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు. పరమగీతము 2వ అధ్యాయము ఒక్కసారి చూడండి, ఆ మొదటి వచనం నుంచి చూడు. నేను షారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని ఆయన అంటున్నాడు. వినండి, ఇక్కడ చుట్టూ ఉన్నాయి బలురక్కసి చెట్లు. ఇప్పుడు ముళ్ళ చెట్టుని మనం ఆప్యాయంగా నిమురుదామా? ఎప్పుడన్నా ముళ్ళ చెట్టుని వెళ్ళి కౌగిలించుకొని చూసారా? ప్రేమగా ముళ్ళ చెట్టుని దగ్గరికి అట్లా ఆదరించారు ఎప్పుడన్నా ముళ్ళ చెట్టుని దగ్గర తీసుకొని ముళ్ళ చెట్టు ఏం ఫీల్ కావా కానీ అన్నావా? ఎక్కడ టచ్ అయిందో అక్కడ కొయ్యటమే దాని పని. దేవునికి స్తోత్రం. బలురక్కసి చెట్లు, ఆ బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అనే మాటని కొంచెం ఆలోచిస్తే, చుట్టూ ఉన్న చెట్లు రక్కసి చెట్లు. అబ్బే, నా చుట్టూ ఉన్న సమాజం అంతా రాక్షస చెట్లు ఉన్నాయి, ఇక్కడ నేను వల్లి పద్మంలాగా నెమ్మదిగా, మెల్లగా, సాఫ్ట్గా, దీనంగా, నిర్మలంగా, కోమలంగా, మృదువుగా ఉంటే జనం లెక్క చేయరు, నేను కూడా రఫ్ అయిపోవాలని వల్లి పద్మం కాస్త బలురక్కసి చెట్టు అయ్యిద్దా? లేకపోతే చుట్టూ ఉన్నవన్నీ బలురక్కసి చెట్లయి మృదుత్వాన్ని, పరిమళాన్ని, కోమలాన్ని, నిర్మలత్వాన్ని కలిగి ఉన్న ఈ వల్లి పద్మాన్ని ఇబ్బంది పెట్టిన వల్లి పద్మం లాగే ఉంటుందా? ఇది టెస్ట్. ఇది ఒరిజినాలిటీ తేల్చుకోవటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాజం చెక్కిన శిల్పాలని లోకంలో కొన్ని మాటలు విన్నాను నేను. సమాజం చెక్కిన శిల్పాలని. కొంతమంది క్రూరులు ఉంటారు, జైళ్ళలో ఉంటారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు నువ్వు ఇంత క్రూరుడుగా తయారయ్యావంటే, వాడు చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో మొత్తం చెప్పుకుంటూ వస్తాడు. సమాజం తనను ఎంత ఇబ్బంది పెట్టిందో, తన వారిని ఎంత నష్టపోయాడో, చివరికి సమాజంలో తనకి ఎన్ని రకాలుగా అన్యాయం జరిగిందో దానిని బట్టి తాను ఇలా తయారయ్యాడు సైకోలాగా అని చెప్తాడు. అంటే సమాజం వాళ్ళని చెక్కింది, ఆ సమాజ ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళు ఫస్ట్లో మృదువుగా ఉన్న తర్వాత రక్కసి చెట్లుగా మారిపోయారు. కానీ ఇక్కడ దేవుని సంబంధంగా మనం ఒకప్పుడు లోకంలో మనం కూడా బలురక్కసి చెట్లమే, ఇప్పుడు మనల్ని ఆయన రక్తంతో కడిగి వల్లి పద్మాల్లా తయారు చేశాడు మనల్ని. ఇప్పుడు మనకు దేవుడు ఇచ్చిన టైటిల్ ఏంటంటే బలురక్కసి చెట్లలో వల్లి పద్మం నా ప్రియురాలు. ఎవరు ప్రియురాలు అంటే ఎవరు? ఆమె ఎవరు అనుకోవాకండి, మనమే, సంఘం అంటే నువ్వు నేను. చుట్టూ ఉన్న చెట్లని రాక్షస చెట్లే అయినా సరే వల్లి పద్మం తన తత్వాన్ని మార్చుకోదు. చుట్టూ ఉన్న చెట్లకు ముళ్ళు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇక ముళ్ళు మొలిపిస్తానని
ముళ్ళు మొలిపించలేదు. వాళ్ళు ఎలా అయినా ఉండని, నేనైతే నా ప్రభు మెచ్చుకునే వల్లి పద్మలాగానే నేను ఉంటాను. నేను మేలు చేస్తే కీడెదురొచ్చింది, పర్వాలేదు. నా చుట్టూ ఉన్న చెట్లకు మేలు చేద్దాం అనుకుంటే అవి ముళ్ళ చేత నన్ను గాయపరిచినాయి. కొంతమంది బాధపడతారు, అన్నా అడ్డం ఉన్నానన్నా, అడ్డం ఉండి ఇప్పించా, వాడు అడ్రస్ లేడు, మొత్తం నా నెత్తినే పడింది, మోస్తున్నా, ఇంకా దేర్లా అప్పు అనేవాళ్ళు ఉన్నారు మీలో. మరి ఇప్పుడు ఏమవుతావు నువ్వు? నీకు ఒకడు అడ్డం ఉండి మోసం చేశాడు, ఇక నువ్వు కూడా ఎవరినన్నా అడ్డం పెట్టుకొని నువ్వు కూడా మోసం చేస్తావా? చెయ్యలేవు. నీ తత్వం అది కాదు. పోతే నేను అడిగాను అనుకో, నువ్వు కూడా అట్లా చేయొచ్చు కదంటే, సచ్చినా నేను చేయనన్నా, నా బతుకంతా కష్టపడైనా సరే వాడు చేసిన మోసానికి అయినా అప్పు తీరుస్తాను, కానీ నేను మరొకటి గొంతు కొయ్యను. నా దేవుడు దీవిస్తే దీవించాడు, లేకపోతే లేదు. నేను మాత్రం ఆ దరిద్ర పని చెయ్యను. అమ్మా, నువ్వు అంతసేటు నా భర్త అని ప్రేమించి నెత్తిన పెట్టుకొని ఆయనకి ఏం తక్కువ లేకుండా చూసావు, ఇంత దుర్మార్గం చేసి గడ్డి తింటున్నాడు పక్కన. నువ్వు మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలి? నువ్వు కూడా రక్కసి చెట్లాగా మారిపోమ్మా అంటే వల్లి పద్మం ఏమంటుందో తెలుసా? వల్లి పద్మం ఏమంటుందో తెలుసా? రక్కసి చెట్లను చూసి నేను కూడా అలా మారిపోతే వాళ్ళకి నాకు తేడా ఏముందన్నా? సమాజం కాదు, నన్ను నా ప్రభువు చూస్తున్నాడు. అతడు నా విషయంలో అపనమ్మకస్తుడై దుర్మార్గం చేసినా నేను నా నీతిని వదలను. నాకు ద్రోహమే జరిగింది, నాకు అన్యాయమే జరిగింది, ఆఖరికి నాకు తీసుకొచ్చి ఇచ్చే రూపాయి కూడా నాకు ఇవ్వట్లా, అటే పోతుంది మొత్తం. చాకిరీ చేసుకుంటున్నా, ఏ రోజుకి ఆ రోజు కష్టపడి చాకిరీ చేసుకొని తెచ్చుకొని బతుకుతున్నా, పిల్లలకు పెట్టుకుంటున్నానన్నా. నా వాళ్ళు కొంతమంది అన్నారు, నువ్వెందుకు నీతిగా ఉండాలి, వాడు ఆవుతున్న వెచ్చలవిడిగా తిరుగుతున్నాడు, నువ్వు కూడా తిరిగి, అప్పుడు సిగ్గొచ్చిద్ది అన్నారు. నేను వాళ్ళని తిట్టాను, వాళ్ళని గద్దించాను. నీచ బతుకమంటారు అన్నాను. అవసరమైతే అడుక్కొని తెచ్చి నా పిల్లలకు పోషించుకుంటాను, కానీ వాడు చేసిన నీతిమాలిన పని నేను చెయ్యను. నా దేవుడు చూస్తున్నాడు నన్ను. వల్లి పద్మం తత్వం అది. అన్యాయం అయిపోయినా సరే ఇష్టపడిద్ది, కానీ తాను అన్యాయం చెయ్యటానికి ఇష్టపడదు. అవతలి వాడు చేసిన అక్రమానికి బలైతే అవటానికి ఇష్టపడిద్ది, కానీ మరొకరిని అక్రమంగా తన నడకను మార్చుకోవడానికి ఇష్టపడదు. అది వల్లి పద్మం యొక్క తత్వం. ఆ నాణ్యతని తెలుసుకోవటానికి కొంతమంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఏదో 1-2 చోట్ల మనం నష్టపోతే, మోసపోతే ఇక జీవితమే పోయిందని ఫీల్ అవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకో, ఇక్కడ పాయింట్, టర్నింగ్ ఇది. ఏదో 1-2 గాయాలైనాయి అని ఇక జీవితమే పోయిందని అనుకోవద్దు. ఎవరు చూస్తున్నారు నీ లైఫ్ని? అదిగో నిరంతరం నిన్ను దృష్టిస్తున్నాడు. నువ్వు కనపరిచిన నీతిని చూస్తున్నాడు, నీకు జరిగిన అన్యాయాన్ని చూస్తున్నాడు, మొత్తం రాస్తున్నాడు. తగిన కాలమందు తప్పనిసరిగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. మేలు చేసిన వారికి, దేవుని దృష్టిలో మంచిగా నడుచుకోవటానికి అలవాటు చేసుకుంటున్న వాళ్ళకి పరీక్ష కోసం కొన్ని రకాల ఎదురు దెబ్బలు రావచ్చు. అవి కొద్దిగా రావచ్చు, గొప్పగా రావచ్చు, లేదా ఏబుకి వచ్చినంతగా రావచ్చు. కానీ ఎన్నొచ్చినా ఏబుకి లైఫ్ మొత్తం అయిపోయిందా? అయిపోలా. భార్య అంది, బలు రక్కసి చెట్టులాగా భార్య మారింది, కానీ ఏబు మారలా. దేవుడు అన్ని ఇచ్చినప్పుడు భజన చేద్దాం, దేవుడు ఇప్పుడు అన్ని తీసేసుకున్నాడు కాబట్టి దేవుడిని తిట్టాలి, ఇక సావాలి అంటే ఏమన్నాడు తెలుసా? ఇన్ని రకాల మేలులు మనకు చేసినప్పుడు అన్ని అనుభవింప తగుదుమా? కొద్దిపాటి కీడును అనుభవింప తగమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. పరిస్థితులు మారిపోతే పరిస్థితులు తగ్గట్టు నువ్వు మారుతావేమో. నేను మారనన్నాడు ఏబు. కొడితే గట్టి కొట్టు. పరిస్థితులకు తగ్గట్టుగా రకరకాలుగా ఓసరవెల్లిలాగా మన తత్వాలు మార్చుకుంటానికి మనం ఓసరవెల్లులమా? దేవుడు మేలు చేస్తే భజన చేయడానికి, కీడు చేస్తే తిట్టడానికి.
ఆయన అనుగ్రహించిన అనేకమైన మేళ్లు పొందిన మనం ఒక కీడు అనుభవింపతగమా? చూడు, ఏబు భార్య ఎంత తేలిగ్గా ఉందో, ఏబు ఎంత పటిష్టంగా ఉన్నాడో చూడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో రక్కసి చెట్టు ఎవరు, వల్లి పద్మం ఎవరు? మీరు చెప్పండి. బలు రక్కసి చెట్టు ఎవరు? ఎప్పుడు మారింది? పరిస్థితులు రివర్స్ అయినప్పుడు తను కూడా రివర్స్ అయిపోయింది. తన్నేవాడికే వరం ఇచ్చేదండి దేవుడు. చూడు, కొంతమంది డైలాగులు ఇట్టుంటే లోకస్తుల డైలాగులు. తన్నేవాడికరా దేవుడు కూడా వరం ఇచ్చేది. ఎవడిని అంతావరా? దేవుడిని అంతావా? దేవుడికి స్తుతి స్తోత్రం అంటే ఎనడో తిడితే అప్పుడు ఎక్కింది చెవికి. అని దేవుడికి రివర్స్ అవ్వని పరిస్థితులను బట్టి ముళ్ళ చెట్టులాగా మారిపోయింది. అక్కడుండి చూస్తున్నాడు ఏబు తంతమేందో, ఏబు తంతేందో, ఏబు భార్య తంతేందో. మాటలతో కూడా దేవుణ్ణి తృణీకరించలేదంట. ఒక మాట బాణీలా దేవుడి మీద తిట్టమని అన్న ఆమె దగ్గరేమో ఆమెను తిట్టి పంపించాడు. తిట్లా ఎందుకు తిట్టేదే? నాకు కలిగిన సమస్తము ఆయన దయాదానం. పిల్లలు ఉన్నారు అంటే ఆ పిల్లల్ని నా కడుపున వేసింది ఎవరు? నాకు ఇచ్చింది ఎవరు? నా దేవుడు. ఆస్తులు ఉన్నాయంటే నాకు ఇచ్చింది ఎవరు? నా దేవుడు. అంతస్తులు ఉన్నాయంటే నాకు ఇచ్చింది ఎవరు? నా దేవుడు. దాసదాసి జనాంగాన్ని నాకు ఇచ్చింది ఎవరు? నా దేవుడు. పశువులు, ఒంటెలు, ఎడ్లు నాకు ఇచ్చింది ఎవరు? బాయ్ ఎవరు? ఒకళ్ళ నా దేవుడు. ఇచ్చింది ఆయన, తిరిగి తీసేసింది ఆయన. ఇచ్చినందుకు స్తోత్రం, తిరిగి తీసినందుకు కూడా స్తోత్రం అన్నాడు. ఇదెవరు విన్నారు? ఇద్దరు విన్నారు. శోధించిన శోధకుడు విన్నాడు, ఆ శోధకుడిని అనుమతించిన నా తండ్రి విన్నాడు. అక్కడ తర్వాత ఏబుకు కనువిప్పు కలిగించి ఏబులో సరిచేయాలనుకునే సరిచేసి ఏం చేశాడు? దేవుడు వదిలేశాడా? అన్యాయం అయిపో, ఇక నీ బతుకు అంతే అని వదిలేశాడా? అట్లా వదిలేసేవాడు కాదు నా దేవుడు. రెండంతలుగా ఏబును ఆశీర్వదించెను అని ఉంది. ఏమయ్యా, మేలు చేసి కీడు పొందానని ఇక నువ్వు కీడుకరంగా తయారవుతావా? నువ్వు మారటానికి వీల్లేదు. నువ్వు అలానే ఉండు. అన్యాయమే జరిగింది, బాధను అనుభవిస్తున్నావు, అనుభవించు. నా దేవుడు చూస్తున్నాడు. దానికి ఒక కాలం ఉంది, ఒక సమయం ఉంది. తప్పకుండా అది నీకు వస్తుంది. అప్పుడు నీ పరిస్థితులన్నీ నువ్వు ఊహించని రీతిలో మారిపోతాయి. నీ సంతతి ఆశీర్వదించబడుతుంది. నీ పిల్లలు, నీకు పుట్టిన వారు ఆశీర్వదించబడతారు. నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు. నువ్వు దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని మనస్తత్వాన్ని సంతోషపెట్టడానికి ఇష్టపడుతున్నావు. ప్రతి అడుగులోనూ దేవునికి భయపడి జాగ్రత్తగా ఉండాలి నేను నడుచుకుంటున్నావు. నువ్వు అంతే కంటిన్యూ అవు. నా దేవుడు చేసే న్యాయం నీకు చెయ్యకపోతే భవిష్యత్తులో నువ్వు అనుభవించకపోతే అప్పుడు అడుగు నన్ను. నువ్వే కాదు, నీ సంతతి కూడా దాన్ని అనుభవిస్తారు. నీకు పుట్టిన వారు కూడా అనుభవిస్తారు. ఆమెన్ చెప్ప, అందరు గట్టిగా చెప్పండి ఆమెన్ అని. ఆమెన్. కానీ టెస్టులు ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మరి నీ నాణ్యత ఇప్పుడు ఏబు భార్యలాగా మారతావా, లేకపోతే ఏబులాగుంటావా అనేది మాత్రం పరిగణలోకి తీసుకుంటాడు, ఖచ్చితంగా పరిశీలిస్తాడు.